अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బదా. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరిమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహకే సర్వస్తోత్రాలు ఆయనకే చెల్లుతాయి. మిత్రులారా, మనము నికాహ్ ఆదేశాలు అనే శీర్షికలో ఉన్నాము. అందులోని భాగంగా ఈనాటి పాఠం దివ్య ఖురాన్ వెలుగులో నికాహ్. శీలవతులైన స్త్రీల వివాహం, శీలవతులైన పురుషులతో, దుర్నడతగల స్త్రీల వివాహం దుర్నడతగల పురుషులతో. అపవిత్ర స్త్రీలు అపవిత్ర పురుషులకు తగినవారు, అపవిత్ర పురుషులు అపవిత్ర స్త్రీలకు తగినవారు. అలాగే పవిత్ర స్త్రీలు పవిత్ర పురుషులకు తగినవారు, పవిత్ర పురుషులు పవిత్ర స్త్రీలకు తగినవారు. అన్నూర్ 26. 3 సార్లు విడాకులు పొందిన మహిళ గడువు ముగిసిన తర్వాత పునర్వివాహం చేసుకోవాలి. ఒకవేళ రెండవ భర్త సంభోగించిన తర్వాత ఇష్టపూర్వకముగా ఆమెకు విడాకులిస్తే అట్టి మహిళ ఇద్దత్ గడువు అనంతరం తన మొదటి భర్తను నికాహ్ చేసుకోదలిస్తే చేసుకోవచ్చు. వివరణ: 66వ నిబంధన క్రింద ఇవ్వబడిన ఖురాన్ సూక్తిని చూడండి. స్త్రీల వారసత్వ సొమ్మును బలవంతముగా కబలించరాదు. భర్త మరణానంతరం వితంతువు పునర్వివాహం చేసుకోదలిస్తే వారించకూడదు. స్త్రీ రూపురేఖలు, వ్యవహార సరళి నచ్చకపోతే వెంటనే ఏర్పాటు నిర్ణయానికి రాకుండా ఓపిక పట్టాలి. మన్నింపుల వైఖరితో సంసార రథం నడపటానికి ప్రయత్నించాలి. అల్లాహ్ తాలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు: విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు బలవంతముగా స్త్రీలకు వారసులై కూర్చోవటం మీకు ధర్మసమ్మతం కాదు. మీరు వారికి ఇచ్చిన దాని మహర్లో నుంచి కొంత సొమ్మును కాజేసే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకోకండి. ఒకవేళ వారు గనక బాహాటంగా ఏదైనా నీతిమాలిన పనికి పాల్పడితే అది వేరే విషయం. వారితో ఉత్తమ రీతిలో కాపురం చెయ్యండి. ఒకవేళ వారు మీకు నచ్చకపోతే బహుశా ఏదో ఒక్క విషయం మూలంగా మీకు నచ్చకపోవచ్చు. కానీ మీకు నచ్చని ఆ విషయంలోనే అల్లాహ్ అపారమైన శుభాన్ని పొందుపరిచాడేమో మీకేం తెలుసు? అన్నిసా 19. కుటుంబ వ్యవస్థలో పురుషుడు నిర్వాహకుడు, స్త్రీ అతని అధీనంలో ఉంటుంది. పురుషుడు పాలకుడు, స్త్రీ పాలితురాలు. పురుషుడు ఆజ్ఞాపించేవాడు, స్త్రీ అతనికి విధేయురాలు. పురుషుడు ఇంటికి పెద్ద గనక తన కుటుంబీకులు, ఆలుబిడ్డల అవసరాలను తీర్చవలసిన బాధ్యత అతనిపై ఉంటుంది. భర్తకు విధేయురాలిగా, విశ్వాసపాత్రురాలిగా రాణించటం ఉత్తమ ఇల్లాలి లక్షణం. భర్త ఇంట్లో లేనప్పుడు అతని హక్కులను కాపాడటం, కుటుంబ గౌరవాన్ని రక్షించడం ఆదర్శ ఇల్లాలి కర్తవ్యం. పొడసరిగా ప్రవర్తించే పడతులను దారికి తేవటానికి మొదటి చర్యగా వారికి నచ్చజెప్పాలి. రెండవ చర్యగా పడక గదిలో వారిని వేరు చెయ్యాలి. అప్పటికీ పెంకితనం చూపితే గత్యంతరం లేని పరిస్థితిలో తేలిగ్గా దండించాలి. భార్య భర్తకు విధేయత కనబరిచిన తర్వాత కూడా ఆమెను సాధించడం భావ్యం కాదు. అల్లాహ్ తాలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు: పురుషులు స్త్రీలపై అధికారులు. ఎందుకంటే అల్లాహ్ ఒకరికి ఇంకొకరిపై విశిష్టతను ప్రసాదించాడు. అదీగాక పురుషులు తమ సంపదను వారిపై ఖర్చు పెట్టారు గనుక గుణవంతురాలైన స్త్రీలు విధేయురాలై ఉంటారు. తమ భర్తలు లేని సమయంలో అల్లాహ్ రక్షణలో ఉంటూ తమ శీలాన్ని, భర్త సంపదను కాపాడుతారు. ఏ స్త్రీలు అవిధేయతకు పాల్పడతారని మీకు భయం ఉంటుందో వారికి నచ్చజెప్పండి. అవసరమైతే పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి, వారిని కొట్టండి. ఆ తరువాత వారు గనుక మీకు విధేయులైతే వారిని అనవసరంగా వేధించే ఉద్దేశంతో సాకులు వెతక్కండి.
నిశ్చయముగా అల్లాహ్ సర్వోన్నతుడు, గొప్పవాడు. అన్నిసా 34. హృదయపూర్వకముగా భార్యలందరి మధ్య న్యాయంగా వ్యవహరించడం భర్త వల్ల కాని పని. అయితే పోషణ, ఖర్చులు తదితర హక్కుల విషయంలో సమతూకం పాటించండి, అది అవశ్యం. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు, మీరు ఎంతగా ఆశించినప్పటికీ, సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మీ భార్యలందరి మధ్య మీరు అన్ని విధాలా న్యాయం చేయటమన్నది మీ వల్ల కాని పని. కాబట్టి మీరు పూర్తిగా ఒక ఆమె వైపు మొగ్గు చూపి రెండో ఆమెను అనిశ్చిత స్థితిలో పడవేయకండి. ఒకవేళ మీరు మీ ధోరణిని సరిదిద్దుకుని భయభక్తులు అంటే తఖ్వాతో మసలుకుంటే నిశ్చయముగా అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడును. అన్నిసా 129. వివరణ: అల్లాహకు భయపడుతూ భార్యలందరి మధ్య న్యాయం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ మానవ సహజమైన దౌర్బల్యం వల్ల ఏదన్నా లోటు జరిగితే అల్లాహ్ క్షమిస్తాడు ఇన్షాల్లాహ్. భర్త మరణించిన తర్వాత వితంతు స్త్రీ 4 మాసాల 10 రోజుల వరకు పునర్వివాహం చేసుకోవటం కానీ, అలంకరించుకోవటం కానీ, ఇంటి బయటకు వెళ్ళి రాత్రి గడపటం కానీ చేయజాలదు. దీనినే షరియతు పరిభాషలో సంతాప గడువు అంటారు. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు, మీలో ఎవరైనా మరణించి వారు భార్యలను వదిలిపోతే అటువంటి స్త్రీలు 4 మాసాల 10 రోజుల వరకు తమను తాము గడువు ఇద్దతిలో ఆపుకోవాలి. గడువు ముగిసిన తరువాత వారు సంస్కారవంతమైన పద్ధతిలో తమ కొరకు మంచిదనుకున్న కార్యమేదైనా చేసుకుంటే అందులో మీపై దోషం ఏమీ లేదు. మీరేమి చేస్తున్నారో అల్లాహకు అంతా తెలుసు. అల్-బఖరా 234. వివరణ: నికా తరువాత భర్త తనతో సమాగమం జరిపినా జరపకపోయినా 2 పరిస్థితుల్లోనూ భర్త మరణించిన స్త్రీ 4 మాసాల 10 రోజుల వరకు సంతాప గడువు పాటించవలసి ఉంటుంది. ఒకవేళ ఆమె గర్భవతి అయి ఉంటే బిడ్డను ప్రసవించగానే ఆమె ఇద్దత్ ముగుస్తుంది. ఇక్కడ గమనించవలసిన మరో విషయం ఏమిటంటే, భర్త సమాగమం జరిపి ఉన్న స్త్రీ మద్ఖూలాగా, భర్త సమాగమం జరపని స్త్రీ గైర్ మద్ఖూలాగా పిలువబడుతుంది. విశ్వాసులైన స్త్రీల వివాహం ముష్రిక్ పురుషులతో, విశ్వాసులైన పురుషుల వివాహం ముష్రిక్ స్త్రీలతో జరిపించకూడదు. విశ్వసించిన బానిస స్త్రీ స్వతంత్రులైన ముష్రిక్ స్త్రీ కంటే నయం. విశ్వసించిన ఒక బానిస పురుషుడు స్వతంత్రుడైన ముష్రిక్ పురుషుని కన్నా మేలు. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు, దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు మీరు వారిని వివాహమాడకండి. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాహ్ను విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమురాలు. అలాగే షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించినంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. ఎందుకంటే షిర్కుకు పాల్పడే పురుషుడు మీకు నచ్చినప్పటికీ అతని కంటే విశ్వసించిన ఒక బానిస పురుషుడు ఎన్నో రెట్లు నయం. వీరు మిమ్మల్ని నరకం వైపుకు పిలుస్తున్నారు, కానీ అల్లాహ్ తన అనుజ్ఞతో మిమ్మల్ని స్వర్గం వైపునకు, క్షమాభిక్ష వైపునకు పిలుస్తున్నాడు. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను ఆయన తన వాక్యాలను విడమరచి మరీ చెబుతున్నాడు. అల్-బఖరా 221. వేరొకరి వివాహ బంధంలో ఉన్న స్త్రీని వివాహమాడటం హరాం, నిషిద్ధం. యుద్ధ ప్రాప్తిగా వచ్చిన అవివాహిత స్త్రీలు తమ ముస్లిం యజమానుల కొరకు నికాహ జరగకపోయినా ధర్మసమ్మతమే. నికాహ వివాహం ఉద్దేశం ఏమిటి? వ్యభిచారం, నీతి బాహ్యత, అశ్లీలం వంటి చెడుకులను రూపుమాపి సౌశీల్యం, పారిశుద్ధ్యంతో కూడిన జీవితం గడపటం. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు, భర్త గల స్త్రీలు కూడా మీ కోసం నిషేధించబడ్డారు. అయితే మీ యాజమాన్యంలోనికి వచ్చిన బానిస స్త్రీలు మాత్రం నిషేధించబడలేదు. అల్లాహ్ ఈ ఆదేశాలను మీపై విధించాడు. ఈ స్త్రీలు మినహా మిగతా స్త్రీలను మీరు మహర్ రూపంలో ధనం చెల్లించి వివాహమాడటం మీ కొరకు ధర్మసమ్మతం, హలాల్ చేయబడింది. అయితే చెడుల నుండి దూరముగా ఉండే ఉద్దేశంతోనే ఈ పని చెయ్యాలి తప్ప కామ క్రీడల కోసం కాదు.
అన్నిసా 24. వివరణ: ఈ వాక్యంలో అల్లాహ్ బానిస స్త్రీలను వివాహం ఆడకపోయినా వివాహిత భార్యల మాదిరిగా తమ ఇంట్లో ఉంచుకోవటానికి అనుమతించాడు. బానిస స్త్రీలకు సంబంధించి ఇస్లామీయ షరియత్ విధించిన ఇతరత్ర ఆదేశాలు ఇవి. యుద్ధం ముగిసిన తరువాత ఖైదీలైన స్త్రీలను ప్రభుత్వం మాత్రమే సిపాయిలకు పంచి ఇవ్వగలదు. పంపకానికి ముందు ఏ సిపాయి కూడా ఖైదీగా పట్టుబడిన స్త్రీని ముట్టుకోలేడు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అది వ్యభిచారముగా పరిగణించబడుతుంది. యుద్ధ ఖైదీగా వచ్చిన స్త్రీ గర్భవతిగా ఉంటే ఆమె ప్రసవించే వరకు ఆమె యజమాని కూడా ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకోరాదు. ఖైదీగా వచ్చిన స్త్రీ ఏ మతస్థురాలైనా ఇస్లాం తప్ప ఆమెతో సంభోగించడం ఆమె యజమానికి ధర్మసమ్మతమే. బానిసరాయిని ఆమె యజమాని తప్ప మరో పురుషుడు తాకలేడు. బానిస స్త్రీకి ఆమె యజమాని ద్వారా కలిగిన సంతానం కూడా చట్టపరముగా యజమాని సంతానంగానే పరిగణించబడుతుంది. సంతానం కలిగిన తరువాత ఆ బానిసరాయిని వేరొకరికి విక్రయించటం తగదు. యజమాని చనిపోగానే ఆ స్త్రీ స్వేచ్ఛ పొందిన స్త్రీగా భావించబడుతుంది. యజమాని తన బానిసరాలిని వేరొకరికిచ్చి వివాహం జరిపిన పక్షంలో ఆ రోజు నుంచే ఆమెతో అతని సంబంధం తెగిపోతుంది. ఏ స్త్రీనైనా ప్రభుత్వం ఒక పురుషునికి ఇచ్చిన మీదట ప్రభుత్వం ఇక ఎన్నడూ ఆ స్త్రీని తిరిగి తీసుకోజాలదు. తన సంరక్షణలో ఉన్న స్త్రీ వివాహం జరిపిన మీదట వలి స్థితి ఎలాంటిదో ఇది అలాంటిదే. నికాహ్ తరువాత భార్యాభర్తలు ఏ విధంగానైతే పరస్పరం ధర్మసమ్మతం అవుతారో అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఏ పౌరునికైనా ఇవ్వబడిన యాజమాన్య హక్కు అతని కొరకు ధర్మసమ్మతం అవుతుంది. ఈ రెండు చట్టాలు ఒకే దేవుని తరఫున ప్రసాదించబడినవన్న సంగతి గమనార్హం. యుద్ధ పరిస్థితులు అనిశ్చితంగా ఉంటాయి గనుక ఒక వ్యక్తి ఏకకాలంలో ఎందరు బానిస స్త్రీలను కలిగి ఉండవచ్చు అన్నది కూడా నిర్ధారితం కాలేదు. బానిస స్త్రీల శాసనం మీద ఆజ్ఞ రద్దు పరచబడలేదు. పైగా పరిస్థితుల దృష్ట్యా అవసరాల దృష్ట్యా ప్రళయ దినం వరకు ఇది ఉంటుంది. తఫ్హీముల్ ఖురాన్ మొదటి భాగం పేజీ 340 నుండి 341లోని అంశాల సంక్షిప్తీకరణ. గ్రంథవహులకు చెందిన శీలవతులతో నికాహ్ సమ్మతమే. సౌశీల్యవతులకు ముస్లిం స్త్రీలు మీకు పూర్వం గ్రంథం వసగబడిన వారి సౌశీల్యవతులకు స్త్రీలు కూడా మీ కొరకు హలాలవుతారు. అయితే మీరు వారికి చెల్లించవలసిన మహర్ సొమ్మును చెల్లించి వారిని వివాహ బంధంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని బహిరంగముగా వ్యభిచారం చెయ్యటం, చాటుమాటు ప్రేమ కలాపాలు జరపటం కోసం వారు మీకు హలాల్ కారు. విశ్వాసాన్ని తిరస్కరించిన వారి కర్మలు వృధా అయిపోతాయి. పరలోకములో వారు నష్టపోయిన వారిలో చేరుతారు. అల్-మాయిదా 6. వివరణ: గ్రంథవహుల స్త్రీలను వివాహం చేసుకోవచ్చు గాని తమ స్త్రీలను గ్రంథం గల పురుషులకిచ్చి వివాహం చెయ్యరాదు. గ్రంథవహుల స్త్రీలు ఒకవేళ ముషిక్కులై ఉంటే వారిని వివాహం ఆడరాదు. 36వ నిబంధన: ఏ పిల్లవాడైనా 2 ఏళ్ల వరకు లేదా అంతకు ముందే ఏ స్త్రీ చనుబాలు అయినా త్రాగి ఉంటే పాల వరుస సంబంధం ఏర్పడినట్లే. 2 ఏళ్ల తరువాత పాలు త్రాగితే పాల వరుస సంబంధం ఏర్పడదు. మరి అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు: మరి మేము మానవునికి అతని తల్లిదండ్రుల విషయంలో గట్టిగా తాకీదు చేశాము. అతని తల్లి అతన్ని ప్రయాసపై ప్రయాసకు ఓర్చుకుంటూ తన గర్భంలో మోసింది. మరి అతని పాలను విడిపించటానికి 2 సంవత్సరాలు పట్టింది. లుఖ్మాన్ 14. వివరణ: కనీసం 5 గుక్కెళ్ల పాలు త్రాగి ఉండాలన్నది షరతు. అంతకన్నా తక్కువ మోతాదులో త్రాగి ఉంటే పాల వరుస సంబంధం ఏర్పడదు. వివరాలకు చూడండి. నిబంధన 227. దత్తత కారణంగా నికా హరాం అవదు. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు: మరి జైద్ ఆ స్త్రీతో లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాత
మేము ఆమె విడాకులు పొందిన ఆ స్త్రీ వివాహం నీతో జరిపించాము. దత్తపుత్రులు తమ భార్యల లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాత వారికి విడాకులు ఇచ్చిన పిమ్మట వారి భార్యలను వివాహమాడే విషయంలో ముస్లింలు ఎలాంటి సంకోచానికి లోను కాకుండా ఉండేటందుకు మేమిలా చేశాము. అల్లాహ్ ఆజ్ఞ అమలు జరిగి తీరవలసిందే. అల్ అహ్జాబ్ 37. రమజాన్ మాసంలో రాత్రిపూట తమ భార్యల వద్దకు పోవటం ధర్మసమ్మతమే. భార్యాభర్తలు వందొకరి రహస్యాలు తెలిసినవారు వారు తమ రహస్యాల్ని రహస్యంగానే ఉంచాలి. అల్లాహుతాలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు, ఉపవాస కాలంలోని రాత్రుల్లో మీరు మీ భార్యలను కలుసుకోవటం మీ కొరకు ధర్మసమ్మతం చేయబడింది. వారు మీకు దుస్తులు, మీరు వారికి దుస్తులు. అల్ బఖరా 187. వివాహముడు పురుషుని చేతిలో ఉంది, స్త్రీ చేతిలో కాదు. వివరాలకు 82వ అంశం చూడండి. నికాహ్ అంటే వివాహం మనిషికి సుఖ సౌఖ్యాలిచ్చే సాధనం. నికాహ్ తరువాత అల్లాహ్ దంపతులిద్దరి మధ్య ప్రేమానురాగాలను, దయా దాక్షిణ్యాలను సృజిస్తాడు. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు, మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే ఆయన మీకోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు. మీరు వారి వద్ద ప్రశాంతత పొందటానికి ఆయన మీ మధ్య ప్రేమను, దయాభావాన్ని పొందుపరిచాడు. నిశ్చయముగా ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి. అర్-రూమ్ 21. శీలవంతులైన స్త్రీ పురుషుల వివాహం దుర్నడతగల స్త్రీ పురుషులతో జరిపించడం అధర్మం, హరాం. అన్నూర్. వ్యభిచారం చేసే పురుషుడు వ్యభిచారం చేసే స్త్రీని లేక ముష్రిక్కు స్త్రీని తప్ప మరెవరిని వివాహమాడలేడు. అలాగే వ్యభిచారానికి పాల్పడే స్త్రీ కూడా వ్యభిచారం చేసే పురుషుడిని లేక ముష్రిక్కు మగాన్ని తప్ప వేదితరులను మునువాడజాలదు. విశ్వాసుల కొరకు ఇది నిషేధించబడింది. అన్నూర్ 3. రజస్వల కాకముందే స్త్రీని వివాహమాడటం శరీరపరంగా ధర్మసమ్మతమే. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు, మీ స్త్రీలలో ముట్టుపై ఆశ వదులుకున్న వారి విషయంలో మీకేదైనా సందేహం ఉంటే వారి గడువు 3 నెలలు. రజస్వల ఋతుస్రావం మొదలు కాని వారి గడువు కూడా అంతే. గర్భవతుల గడువు వారి ప్రసవం అయ్యే వరకు ఉంటుంది. ఎవడు అల్లాహ్కు భయపడతాడు అతనికి అల్లాహ్ అతని వ్యవహారంలో సౌలభ్యం కల్పిస్తాడు. అత్-తలాఖ్ 4. మిత్రులారా, మనము ఖురాన్లో నికాహ్ గురించి తదితర విషయాల గురించి బోధించిన విషయాలను తెలుసుకున్నాము. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.